ఆయన పేరు మారుమోగిపోతుందట. ఎలాగనంటే ఆయన చాలా మందికి ఉపకారం చేస్తాడు. ఆయన ఉపకారం పొందనవాడు ఎవడో ఉండడట. దేవుడు చేసే ఉపకారం పొందనవాడు ఎవడో ఉండడట. గాలి ఎవరిచ్చారు? నీరు ఎవరిచ్చారు? ఆహారం ఎవరు? ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇంత మంచి దేవుణ్ణి తండ్రి అని కేకేస్తున్నామనంటే మన యాటిట్యూడ్ ఎలాగుంది? మన వల్ల ఎవరికన్నా బాధ కలుగుతుందా? నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? ఒకసారి ఆలోచించుకో. సంఘానికి వస్తున్నావు, సంఘములో నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది వస్తుంది. కుటుంబంలో నీ ఉన్నావు, కుటుంబంలో నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది వస్తుందా? నీ భర్తకి ఏమన్నా అన్యాయం చేస్తున్నావా? నీ భార్యకి ఏమన్నా అన్యాయం చేస్తున్నావా? నీ పిల్లలకి ఏమన్నా అన్యాయం చేస్తున్నావా? సంఘంలో ఎవరికైనా అన్యాయం చేస్తున్నావా? సమాజంలో ఎవరికైనా నువ్వు అన్యాయం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? అందరికీ ఉపకారి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? అందరికీ ఉపకారం చేస్తున్నాడు. మంచి వాళ్ళ మీద, చెడ్డ వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇంకా వర్షాన్ని మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, గాలిని